అయిపోయింది. ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవ్వాలా, డిగ్రీలో జాయిన్ అవ్వాలా? ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ అయితే ఉంటుంది కదా. నేను ఇప్పుడు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు డిసైడ్ అవుతారు ఎటువైపు వెళ్ళాలి అని చెప్పి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే మనకి డిగ్రీ కావాలి కాబట్టి ఐదర్ బీటెక్ అన్నా చూస్ చేసుకోవాలి, లేదంటే డిగ్రీ అన్నా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు బీటెక్ ఎవరు చూస్ చేసుకోవాలంటే, ఎవరికైతే టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఏఐ టూల్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్, యాప్ డెవలప్మెంట్ చేయడం ఇంట్రెస్ట్, ఇలా న్యూ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ అన్న వాళ్ళు బీటెక్ సైడ్ వెళ్ళడం అయితే బెటర్. లేదు మాకు గవర్నమెంట్ సెక్టార్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము ఐఏఎస్, ఐపీఎస్, టీచర్ లేదా ఇలా మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్ సైడ్ ప్రిపేర్ అయ్యి అటు వెళ్ళాలనుకుంటున్నామంటే కనుక డిగ్రీ చూస్ చేసుకోవడం బెటర్. బీటెక్ అనేది 4 years డ్యూరేషన్ ఉంటుంది, డిగ్రీ అనేది 3 years ఉంటుంది. బీటెక్లో డిగ్రీతో కంపేర్ చేసుకుంటే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇక్కడ ఇయర్కి వచ్చి 2 semesters ఉంటాయి అండ్ ఈచ్ సెమ్కి 2 mids అయితే ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంకా కాలేజ్ యాక్టివిటీస్ అనే కాకుండా అదర్ దాన్ దట్ బయటికి వెళ్ళి హ్యాకథాన్స్కి, ఇంటర్న్షిప్స్కి ఇలా మల్టిపుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి అయితే ఉంటుంది. డిగ్రీలో కూడా సెమిస్టర్స్ ఉంటాయి, ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి. బట్ కంపేర్డ్ టు బీటెక్ డిగ్రీ కొంచెం ఈజీ. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి బీటెక్లో కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత ఫ్రీ సీట్ వచ్చినా సరే కాలేజ్ ఫీజ్ అని, బుక్స్ ఫీజ్ అని కొంచెం అయితే కట్టాల్సి వస్తుంది. డిగ్రీలో బీటెక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు కోర్సెస్ సంగతికి అయితే వస్తే బీటెక్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే, ఫస్ట్ సిఎస్సి. ఇప్పుడు ప్రెసెంట్ ద మోస్ట్ డిమాండింగ్ ఏదన్నా ఉంది అంటే అది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే. దీంట్లో ఏముంటుంది, కంప్లీట్గా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. అండ్ వీటిలో సబ్ బ్రాంచెస్ ఏఐఎంఎల్, ఏఐడిఎస్, సైబర్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంకా ఇవి కాకుండా బీటెక్లో ఉన్న కోర్ బ్రాంచెస్ ఏంటంటే, ఫస్ట్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో మనం ఏం నేర్చుకుంటామంటే సర్క్యూట్స్, ట్రాన్స్మిటర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్, వీటి గురించి అయితే ఈసీఈలో నేర్చుకుంటాం. ఇంకా త్రిబుల్ఈకి వచ్చేసి ట్రాన్స్మిషన్స్, సబ్స్టేషన్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, వీటి గురించి త్రిబుల్ఈలో అయితే నేర్చుకుంటాం. సివిల్ ఇంజనీరింగ్, ఇక్కడ అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్, ఇలా మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా ఉంటుంది. కమింగ్ టు మెకానికల్, మోటార్స్, ఇండస్ట్రీస్, ప్రొడక్షన్, వీటి గురించి అయితే మెకానికల్లో తెలుసుకుంటాం. ఇదన్నమాట బీటెక్లో ఉన్న కోర్సెస్ గురించి. ఇప్పుడు డిగ్రీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే డిగ్రీలో ఏ బ్రాంచ్ తీసుకోవాలో చూద్దాం. డిగ్రీలో మనకి చాలా బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ బీఎస్సీ, బీకామ్, ఎంపీసీఎస్ అండ్ బీఏ, నెక్స్ట్ బీజెడ్సీ, ఇవైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు బీఎస్సీలో చాలా సబ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎంపీసీ, ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. నెక్స్ట్ ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సిఎస్ అంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఎంఈసిఎస్ అంటే మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇది ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు డిగ్రీలో ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీజెడ్సీ, ఇది ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇందులో బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు డాక్టర్స్గా కానీ, అసిస్టెంట్ డాక్టర్స్గా కానీ, లెక్చరర్స్గా కానీ బైపీసీ ఫీల్డ్ దేనికైనా వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత బీకామ్, ఇక్కడైతే బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్, బీకామ్ ఫారెన్ ట్రేడ్, ఇంకా సేల్స్ మేనేజ్మెంట్, సేల్స్ ప్రమోషన్, ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా తర్వాత బీఏ, దీని ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఇది ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి గోల్ ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎందులో జాయిన్ అయినా మీ ప్యాషన్తో జాయిన్ అవ్వండి. అందరూ బీటెక్కి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి బీటెక్కి వెళ్ళిపోయి, అంటే మనం కొంచెం వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. టెక్నాలజీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం కష్టమే, డిగ్రీతో కంపేర్ చేసుకుంటే బీటెక్ అనేది కష్టమే. బట్ నేను చేయగలను, స్ట్రాంగ్గా ఉండగలను అనుకుంటే మీరు బీటెక్ చూస్ చేసుకోండి. కానీ నిజం చెప్తున్నా, నేనైతే ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నిజంగా హ్యాపీ డేస్ మూవీలో బీటెక్ ఎలా చూపిస్తారో సేమ్ అలానే ఉంటుంది అనుకున్నా. బట్ అసలు అలా అయితే ఉండదు. ఎనీవే మనం ఎంజాయ్ చేస్తాం, అవన్నీ ఓకే, బట్ అంత ఎంటర్టైన్మెంట్, అంత జాలీగా అయితే ఉండదు అనమాట. స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి, అలానే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు టెక్ అనుకుంటే బీటెక్ తీసుకోండి, లేదు గవర్నమెంట్ సైడే వెళ్ళాలి అనుకుంటే కనుక డిగ్రీ చూస్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.